ఏ వస్తువులైనప్పటికీ కూడాను పారదర్శకత అంటే ట్రాన్స్‌పరెన్సీ లేకపోతే అక్కడ అక్రమాలకి, అరాచకాలకి, అవకతవకలకి ఆస్కారం ఏర్పడుతుంది. సో, మీరిప్పుడు జీసీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. సిబ్బందికి కావచ్చు, లేకపోతే వ్యాపారం చేసేటువంటి గిరిజనులు కావచ్చు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా నేరుగా? నేనెప్పుడు అందుబాటులో ఉండే మనిషినేనండి. గత 5 సంవత్సరాలు అపోజిషన్‌లో ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి మనుషులమే. అయితే ప్రొక్యూర్‌మెంట్ యూనిట్స్ దగ్గర కూడా ఈ రేట్ ఇంత ఉంటుంది. ఈరోజు కాఫీ రేట్ ఇంత, లేపోతే పసుపు రేట్ ఇంత అని సంతల్లో వాళ్ళు మోసపోకుండా, రైతులు మోసపోకుండా ఒక బోర్డు పెట్టి ఎంఎస్‌పీని పర్టిక్యులర్‌గా మెయింటైన్ చేసి పెద్ద అక్షరాలతో రాసి పెట్టినటువంటి సంస్థ జీసీసీ. అది మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అది జరుగుతుంది. తప్పకుండా గ్రామ స్థాయి, క్షేత్రస్థాయి వరకు కూడా ఈ పారదర్శకత ఏదైతే ఈ ట్రాన్స్పరెన్సీ ఉందో ఇది వెళ్ళడం జరుగుతుంది. అరకు దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మరణం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బాధ్యతను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ను నియమించారు. ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్ ప్రతినిధి జగదీష్ కుమార్తో కిడారి శ్రావణ్ కుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు. మనతో ఉన్నారు దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గారి కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ గారు. ఆయన గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి, ఆయన ఏ విధంగా గిరిజన ప్రజలకు న్యాయం చేస్తారు, అలాంటి విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు అభినందనలు సార్. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, అంటే మీ ఫాదర్ అంటే గిరిజన ప్రాంతంలో, ముఖ్యంగా అరకు ప్రాంతంలో ఒక గుర్తింపు ఉంది. అటువంటి గుర్తింపు మళ్ళీ మీకు వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు మనందరికి తెలిసిన విషయమే. మా నాన్నగారు 2018లో ఏదైతే చనిపోయారో ఆ సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి సందర్భంలో నేను రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి గారు చదువుకున్న వ్యక్తులు, అది గిరిజన ప్రాంతంలో గిరిజన వ్యక్తులు చదువుకున్న వాళ్ళు రావాలనే ఒక దృక్పథంతో నన్ను తీసుకురావడం జరిగింది. ఆ రోజున్న సందర్భంలో ఆ తర్వాత ఎలక్షన్ జరిగినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో వెళ్తున్నప్పటికీ కూడా ఈరోజు చైర్మన్గా అవకాశం కల్పిస్తూ మేము టికెట్లు బీజేపీ వాళ్ళకి విడిచిపెట్టినప్పుడు, ఎంపీ ఎమ్మెల్యే కూడా విడిచిపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఒక కుటుంబ సభ్యులాగా, సొంత కొడుకులాగా ఈరోజు తీసుకొచ్చి మీ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు న్యాయం చేయమని నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన విధం మనందరికీ తెలుసు. తప్పకుండా మేము పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూనే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి చెడ్డ పేరు తేకుండా వాళ్ళకి ముందుకు వాళ్ళ పేరుని ఖ్యాతి పెంచే విధంగా మా ప్రాంతంలో పనిచేస్తానని తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు గిరిజన ఉత్పత్తులకు సరైనటువంటి మార్కెటింగ్ కల్పించి వారి కష్టానికి తగిన న్యాయం చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గడిచినటువంటి కొంతకాలంగా చూస్తే ప్రస్తుతం గిరిజనులకు తగినటువంటి న్యాయం జరగడం లేదు. దళారీ వ్యవస్థ కూడా గిరిజనుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని చెప్పనేసి వినిపిస్తోంది. దీని పట్ల మీరు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మేము ఒకటే చెప్తున్నామండి. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే 2014-19 వరకు గిరిజన ప్రాంతంలో రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పించింది ఆ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ప్రొక్యూర్‌మెంట్ యూనిట్స్ అని ఒకటి ఏర్పాటు చేసి జీసీసీ ద్వారా ఎవరైనా రైతులు అమ్ముకోవాలనుకున్నా సరే అక్కడికి వచ్చి అమ్ముకునేలాగా ఒక సెంటర్లు కూడా ఏర్పాటు చేసి, సంతల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో సెంటర్లు కూడా ఏర్పాటు చేసి రైతులందరికీ అందుబాటులో కల్పించింది ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం ఆ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లు అయితేనేమి, లేకపోతే ఈ వ్యవస్థ అంతా కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. అవన్నిటిని కూడా తిప్పికొడుతూ ఈరోజు మేము వచ్చిన తర్వాత తప్పకుండా రైతుల దగ్గరికే మళ్ళీ జీసీసీ వెళ్ళే కార్యక్రమం తీసుకొస్తాం. రైతులకి జీసీసీకి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసే కార్యక్రమం తీసుకొస్తాం. ఇది ఈరోజు బంధం కాదండి. గత 1956 సంవత్సరం నుంచి, అంటే సుమారుగా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గిరిజన రైతులకి అండదండగా ఉన్న జీసీసీ ఈరోజు అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మేము కష్టపడతామని తెలియజేస్తాం. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ ఏ వస్తువులైనప్పటికీ కూడా పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ లేకపోతే అక్కడ అక్రమాలకి, అరాచకాలకి, అవకతవకలకి ఆస్కారం ఏర్పడుతుంది. సో, మీరు ఇప్పుడు జీసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మీ సిబ్బందికి కావచ్చు, లేకపోతే వ్యాపారం చేసేటువంటి గిరిజనులు కావచ్చు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా నేరుగా? నేనెప్పుడు అందుబాటులో ఉండే మనిషినేనండి. గత 5 సంవత్సరాలు అపోజిషన్‌లో ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి మనుషులమే. అది ముఖ్యమంత్రి గారికి మాకు నేర్పినటువంటి బాట. నా రాజకీయ ప్రస్థానమే ఆయన చేతి పట్టుకొని నడిచినటువంటి వ్యక్తిని నేను. అయితే ముఖ్యంగా జీసీసీ వరకు చూసుకున్నట్టయితే ప్రొక్యూర్‌మెంట్ యూనిట్స్ దగ్గర కూడా ఈ రేట్ ఇంత ఉంటుంది, ఈరోజు కాఫీ రేట్ ఇంత, లేకపోతే పసుపు రేట్ ఇంత అని సంతల్లో వాళ్ళు మోసపోకుండా, రైతులు మోసపోకుండా ఒక బోర్డు పెట్టి ఎంఎస్‌పీని పర్టిక్యులర్‌గా మెయింటైన్ చేసి పెద్ద అక్షరాలతో రాసి పెట్టినటువంటి సంస్థ జీసీసీ.
జీసీసీ. అది మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అది జరుగుతుంది. తప్పకుండా గ్రామ స్థాయి, క్షేత్రస్థాయి వరకు కూడా ఈ పారదర్శకత ఏదైతే ఈ ట్రాన్స్పరెన్సీ ఉందో ఇది వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎవరైతే ఇప్పుడు మేము ఏ టెండర్స్ ఇచ్చినా సరే, లేకపోతే ఏం చేసినా సరే మాకు వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లో కూడా అదేవిధంగా మీడియా సోదరుల ద్వారా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఈ ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. అందరికీ అవకాశం కల్పించేలాగా, ఎవరైతే మంచి రేట్తో ముందుకు వస్తారో వాళ్ళకి అవకాశం కల్పించేలాగా ఈరోజు జీసీసీ పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఓకే, ఇది కిడారి సర్వేశ్వర గారి కుమారుడు జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ గారు చెప్పిన మాట. ఏదైతే పారదర్శకత అనేది అత్యంత కీలకం, అది సిబ్బందికి కావచ్చు, లేదంటే గిరిజన ప్రజలకు కావచ్చు, బాధితులకు కావచ్చు, ఆ పారదర్శకతను నెలకొల్పేందుకు, తద్వారా మంచి వ్యవస్థను కొనసాగించేందుకు తాను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సమీర్తో కలిసి జగదీష్ కుమార్, జేకే న్యూస్, నవభారతి, విశాఖపట్నం.